అరేబియా అనగానే ఎడారి, అందులో తిరిగే బిడార్లు గుర్తొస్తాయి. కానీ ఈ గడ్డ మీదే విజ్ఞానం వికసించిందని, సైన్స్ ఎదిగిందని నమ్మగలమా? ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలన్న ఖురాన్ మాట ప్రపంచ చరిత్రనే మార్చేసింది. 3 ఖండాల్లో సైన్స్ కు ప్రాధాన్యతను తీసుకొచ్చింది. మహా సామ్రాజ్యాన్నే సృష్టించింది. మరెందుకు అరేబియా దెబ్బతింది? శతాబ్దాల పాటు జాతుల సంఘర్షణలో చిక్కుకుపోయిన అరేబియా ప్రవక్త రాకతోనే వికసించడం మొదలుపెట్టింది. విజ్ఞాన అన్వేషణలో ఆరితేరిపోయింది. క్రీస్తు శకం 570లో మహమ్మద్ ప్రవక్త ఈ మక్కాలోనూ జన్మించారు. ఎక్కువ కాలం ఉంది మాత్రం మదీనాలోనే. ఇక్కడున్న ప్రవక్త మసీదు ఓ అద్భుతం, బ్రహ్మాండం. ఇక్కడ అడుగు పెడితే చాలు ఏదో చల్లని భావన. ఆ ప్రవక్తే అక్కడున్నట్లు అనుభూతి. మహమ్మద్ ప్రవక్తతో దేవుడు అరబిక్ లో పలికించిన విషయాలే పవిత్ర గ్రంథం ఖురాన్. విజ్ఞానాన్ని పెంచుకోవాలి, ఈ భూమి మీద ఎక్కడ గొప్ప సంగతున్నా తెలుసుకోవాలని బోధిస్తుంది ఖురాన్. ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలన్న ఈ ఖురాన్ సూచన అరేబియా ప్రాంతాన్ని సమూలంగా మార్చేసింది. రెండో స్వర్ణయుగానికి పునాది వేసింది. ఒకనాడు కొట్లాడుకున్న ఎడారు జాతులన్నీ ఏకమయ్యాయి. ఒకే దేవుణ్ణి పూజించాయి. మనమంతా ఒక్కటే అనుకున్నాయి. గొప్ప శక్తిగా మారాయి. ఆనాటి నుంచి యుద్ధాలు చేశారు. గ్రేట్ రోమన్ సామ్రాజ్యం కన్నా ఎక్కువ భూభాగాన్ని జయించారు. ఆరో శతాబ్దం నుంచి 14వ శతాబ్దంలోగా ఈ ప్రపంచాన్ని కమ్మేశారు. యూరోప్ అంధకారంలో కొట్టుమిట్టాడుతుంటే ఇస్లామిక్ పండితులు ప్రాచీన గ్రంథాలను అరబిక్ లోకి అనువదించారు. భారతీయ గ్రంథాలు అరేబియాకెళ్లాయి. అసలు ఆనాటి స్వర్ణయుగానికి విత్తనం పడింది ఈ అరేబియా గడ్డ మీదనే. నెమ్మదిగా కొత్త ఆలోచన విధానం అరేబియా నుంచి స్పెయిన్ వరకు వెళ్లింది. చివరకు ఇండియాకు, ఇండోనేషియాకు చేరింది. ఈ విజ్ఞాన సంగమమే కొత్త ఆలోచనలను పెంచి పోషించింది. లెక్కల్లో ప్రయోగాలు చేశారు. ఆల్జీబ్రాను సృష్టించారు అరేబియా పండితులు. సైన్స్ నిలదొక్కుంది ఈ కాలంలోనే. ఇబ్నల్ హతం రాకతోనే సైన్స్ చరిత్రే మారిపోయింది. ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం గురించి 700 ఏళ్ల క్రితమే ఆలోచించిన మేధావి అల్ హతం. ఈ స్కాలర్ 200 పుస్తకాలు రాశాడు. ఫిజిక్స్, ఆప్టిక్స్ కు దారివేశాడు. అసలు చిన్న రంధ్రం నుంచి కాంతిని పంపిస్తే ఏమవుతుందోనని ప్రయోగాలు చేశాడు. ఒక విధంగా కెమెరాకు తొలి ఆలోచన ఇతనిదే. టెలిస్కోప్ సూత్రం కూడా ఆయనదే. అందుకే సైంటిఫిక్ మెథడ్ కి ఇతనే పితామహుడంటారు. అరేబియా గడ్డ మీద ఏర్పాటైన తొలి విశ్వవిద్యాలయానికి
ప్రపంచం నుంచి తెలివైన కుర్రాళ్లు వచ్చేవాళ్లు. విజ్ఞాన దాహంతో కళకళ్లాడిపోయేది ఈ యూనివర్సిటీ. అల్ముసా జబీర్ ఇబ్నహయన్ రసాయన శాస్త్రాన్ని మరో మెట్టు ఎక్కిస్తే ఆల్బెరూని ఈ భూమి చుట్టుకొలతను సరిగ్గా లెక్కించాడు. ఇదో అద్భుతం. ఈ అరబిక్ మేధావులే యూరప్ పునర్జీవానికి కావాల్సిన ప్రేరణనిచ్చారు. వీళ్ల రాకతోనే సైన్స్ పరుగులు తీసింది. కొత్త ఆలోచనలు వికసించాయి. ఈ ఇస్లాం స్వర్ణయుగానికి ధీటైన కాలమంటూ ఏదీ లేదు. వైజ్ఞానికంగా 3 ఖండాలను వెలిగించింది. ఈ ప్రపంచంపై మనకున్న అవగాహనను మార్చేసింది. కాని యుద్ధాల్లో ఎదురు దెబ్బలు, తగ్గిన వర్తకం, చిన్నాభిన్నమైపోయిన సామ్రాజ్యంతో ప్రభ మసగబారింది. నెమ్మదిగా ఆ స్వర్ణయుగం జిలుగులు పోయాయి. సామ్రాజ్యం క్షీణించేసరికి అరేబియా ఒంటరిదైపోయింది. ఈ ప్రపంచానికి దూరమైంది. వందేళ్ల క్రితం అరేబియా అంటే ఎడారి జాతుల మధ్య ఎడతెగని సంఘర్షణలే. ఈ సమయంలో ఒక నాయకుడు మొత్తం అరేబియాను ఏకం చేశాడు. పేరు అబ్దుల్ అజీజ్. అధికారానికి డిప్లొమసీని కలగలిపి కింగ్డమ్ ఆఫ్ అరేబియాను సృష్టించాడు అబ్దుల్ అజీజ్. లో అమెరికన్స్ ను ఆహ్వానించాడు కొత్త రాజు. చమురు నిక్షేపాలను కనిపెట్టగానే భవిష్యత్తుకు తిరుగులేదని అర్థమైపోయింది. 13 ఏళ్ల ఏలుబడిలోనే అమెరికా ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు రాజు. సౌదీ భద్రతకు భరోసానిచ్చింది అమెరికా. ఆ ఒప్పందం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.